నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నిక అప్రజాస్వామికం. 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 17 మంది వైసీపీ సభ్యులు ఉండగా జనసేన ఎంపీపీ విజయం సాధించిందనడం విడ్డూరంగా ఉందన్న జెడ్పీటీసీ నులుకుర్తి కిట్టు. జెంటిల్మ్యాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి కొత్త సాంప్రదాయానికి కూటమి ప్రభుత్వం తెరలేపిందని ఎద్దేవా. కాకినాడ రూరల్ మండలం ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా నందిపాటి అనంతలక్ష్మి. గడువులోగా ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. కాకినాడలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన. రాష్ట్రంలో కోర్టు కేసులు క్లియర్ చేసి పోలీస్ కానిస్టేబుల్ నియామకాల మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ రూరల్ మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన 15 మంది సభ్యులు ఉండగా జనసేన పార్టీ ఏ విధంగా ఎంపీపీ విజయం సాధిస్తుందని ప్రలోభపెట్టి విజయం సాధిస్తే అది విజయం కాదని రూరల్ జెడ్పీటీసీ నులుకుర్తి రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఎంపీపీ ఎన్నిక అనంతరం మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు స్వగృహం వద్ద రూరల్ మండలం ఎంపీటీసీ సభ్యులతో కలిసి జెడ్పీటీసీ కిట్టు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ రూరల్ మండలం 18 ఎంపీటీసీ స్థానాలకు గాను వైసీపీ పార్టీ 15 స్థానాలు గెలుచుకుందని, జెంటిల్మెన్ ఒప్పందం ప్రకారం అప్పటి ఎంపీపీగా గోపిశెట్టి పద్మజ బాబ్జీ ఎన్నికయ్యారని, ఒప్పందం ప్రకారం రాజీనామా చేశారని అన్నారు. తరువాత పుల్లా కోటేశ్వరరావు ఎన్నిక కావాల్సి ఉందని, అయితే తమలో ఉన్న సభ్యులను కూటమి ప్రభుత్వ నాయకులు భయభ్రాంతులకు ప్రలోభాలు పెట్టి 7 సభ్యులను వారి పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. ఈ అప్రజాస్వామిక ఎన్నికల్లో తమ 8 మంది సభ్యులు పాల్గొనకుండా వాకౌట్ చేయడం జరిగిందని తెలిపారు. కాకినాడ రూరల్ మండలంలో ఇలాంటి సాంప్రదాయం ఇప్పటి వరకు లేదని, నేడు కూటమి ప్రభుత్వం రాజకీయ దురుద్దేశ్యంతో ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ రూరల్ మండల పార్టీ మండల ప్రెసిడెంట్ ఎన్నిక జరుగుతుంది. ఎన్నిక కారణం గతంలో మా పార్టీ జగన్ ఒప్పందం ప్రకారం మన గోపిశెట్టి పద్మబాజీ గారు, పుల్ల వెంకటలక్ష్మి కోటేశ్వరరావు గారు ఒక జెంటిల్మెన్ ఒప్పందం 2 సంవత్సరాల ఒప్పందం ప్రకారం మారడం జరిగింది. అందులో భాగంగా మన గోపిశెట్టి పద్మబాజీ గారు రాజీనామా చేయడం జరిగింది. మేము గతంలో కాకినాడ రూరల్లో 18 ఎంపీటీసీలు ఉంటే అందులో 15 ఎంపీటీసీలు వైఎస్ఆర్ ఎంపీటీసీలు. ఈ జెంటిల్మెన్ ఒప్పందం ప్రకారం మొన్న పుల్ల వెంకటలక్ష్మి కోటేశ్వరరావు గారికి ఇవ్వడం జరగబోయే ఎన్నికని ఈరోజు జనసేన పార్టీ కూటమి నాయకులందరూ కలిపి ఇవాళ వాళ్ళ మండలపాడ ప్రెసిడెంట్ని వాళ్ళ దక్కించుకోవడానికి ట్రై చేశారు. మా పార్టీ ఎంపీటీసీలని ప్రభువులు పెట్టి భయపెట్టి వస్తే మీరు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తే మీ ఇల్లు కూడగొడతాం, మీ బంధువుల దగ్గర జాబులు తీసేస్తాం, ఒక ప్రభువులు పెట్టి భయపెట్టి మేము ఉన్న 15 మంది ఎంపీటీసీల్లో
ఎంపీటీసీలని వాళ్ళ మాయమాటలు పెట్టి వాళ్ళని లాభం జరిగింది. చాలా దురదృష్టకరం ఈరోజు చెప్పాలంటే. మీరు నెగ్గి 9 నెలలు అయింది. మా మండల పరిషత్ వైఎస్ఆర్సీపీ పార్టీ వల్లే. ఏ రోజైనా మీ అభివృద్ధి మేము అడ్డు చేసామా? ఫస్ట్ ఇప్పుడు కూడా అభివృద్ధికి ముందుగా మేము మీకు సహకరించాం కదా. ఈరోజు మీకు మా పార్టీ వాళ్ళు ఒక జనరల్ మంది ఉపాధి ప్రకారం మీకు తీసుకున్న వాళ్ళ లాభం ఏంటి? ఫస్ట్ అడుగుతున్నాను. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇది పేదల పార్టీ, బడుగు బలహీన వారికి పార్టీ లాగా ఆయన ఎంతోమందికి ఇక్కడ పేదవాళ్ళకి ఇక్కడ మా కుశాల కన్నబాబు గారు ఇక్కడ దంగులు కాకుండా పేదలకి బడుగు బలహీన వర్గాలకి ఇవాళ టికెట్ ఇచ్చారు. వాళ్ళందరినీ ఒక కుర్చీలో కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ ముందు పెట్టారు. ఈరోజు మీరు ఈ వ్యవస్థని మీరు ఇలా చేసుకుంటే పోతే ఈ కాకినాడ రూరల్లో ఈ వ్యవస్థ లేదు. ఎప్పుడు కూడా ఎవరు దిగితే వాళ్ళు ప్రభువులు పెట్టే సంస్కృతి మనకు లేదు కాకినాడ రూరల్లో. వీరు కొత్తగా ఈరోజు తీసుకొచ్చారు. దీని సంగీతం అనేది మీరే నిర్ణయించుకోవాలి. ఇది ప్రజలు కూడా ఖచ్చితంగా గమనిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని నేను భావించి ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాను.